హలో ఫ్రెండ్స్, ఈరోజు నా పేరు మరీది వీర వెంకట నాగరాజు. మాది స్వగ్రామం బోనుపాడు, ఏలూరు జిల్లా. అయితే ఈరోజు నేను మా ఊరు వచ్చాను. సండే అని మా అమ్మగారిని చూద్దామని వచ్చాను. మాకు ఊళ్ళో ఇల్లు ఉంది, స్థలం ఉంది. మా అమ్మగారు అక్కడే ఉంటారు. అయితే సొంతూరు వచ్చి సొంతూరులో కాసేపు గడపడం అనేది అది చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఊళ్ళో మన అమ్మలు కావచ్చు, మా నాన్నగారు లేదు, నాన్న అమ్మ ఇక్కడే ఉంటారు. మనం ఏంటంటే ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, ఉద్యోగరీత్యా కానీ, పిల్లల చదువుల కోసం కానీ మన ఊరు నుంచి మనం బయట ఊళ్ళు, విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళ యొక్క దీన్ని బట్టి మనం బయటికి వెళ్ళిపోతుంటాం. ఆ పనుల్లో మనం ఇమిడిపోతాం. పిల్లలు అక్కడే చదువుతారు, పిల్లలు టౌన్లో చదువుతారు, పిల్లల ఉద్యోగాలు అక్కడే ఉంటాయి. కానీ మనం ఏంటంటే నాలాగా మీరు కూడా మన సొంత ఊరికి సండే నెలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి. నేనైతే మా ఫాదర్ చనిపోయినాక 2 వారాలకోసారి, 3 వారాలకోసారి మా ఊరు వస్తుంటాను. ఫ్రెండ్స్ని కలుస్తాను. మా ఇంటి దగ్గర చక్కగా వాతావరణం అంతా బాగుంటుంది. చక్కగా 2 నెలలు ప్రశాంతంగా ఉంటాం. అయితే ప్రశాంతంగా ఆ లైఫ్ని ఎంజాయ్ చేస్తాం. ఇది అలా నెలలోకోసారి, 2 వారాలకోసారి రావాలి. అలాగే మీరు కూడా మీ సొంత ఊళ్ళకి, మీ నేటివ్ ప్లేస్ చక్కగా వెళ్ళండి. పాత ఫ్రెండ్స్ని కలవండి, చక్కగా వాళ్ళతో మాట్లాడండి. మీ చుట్టాలు ఉంటారు, రిలేటివ్స్, వాళ్ళని కలవండి. అందరినీ కలవకపోయినా వెళ్ళినప్పుడల్లా వాళ్ళిద్దరిని కలవండి. వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోండి. ఎలా ఉన్నారు ఏంటని అడగండి. చక్కగా వాళ్ళు చెప్తారు, మనం చెప్తాం, ఎలా ఉన్నాం అని అడుగుతాం. ఇది చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మనకే హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. మనకేంటంటే సిటీలో వాళ్ళు ఏంటంటే ఎవరికైనా యాంత్రికంగా ఉన్నట్టే, ఎవరి పని వాళ్ళది, ఎవరి టైమింగ్స్ వాళ్ళవి అలా జరిగిపోతుంది. కానీ ఇలా మనలాగా పల్లెటూరుకి వచ్చి ఒక కాసేపు మన వాళ్ళతో మాట్లాడి, మన సొంత మనుషులతో, మన బంధువులతో కొద్దిసేపు గడిపిన ఇది వేరుగా ఉంటుంది అన్నమాట. ఇది మీరు కూడా వీలైనంత వరకు చేయండి. మీ ఫ్రెండ్స్ని కలవండి. మీ పాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, 10th క్లాస్, ఇంటర్మీడియట్, వాళ్ళని కలవండి. సరదాగా వాళ్ళని పలకరించండి, కాసేపు మాట్లాడండి. మళ్ళీ యథాతథంగా మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేయచ్చు. ఇది చాలా బాగుంటుంది. అలాగా చేయండి మీరు కూడా. మన ఫ్రెండ్స్ని కలిస్తే ఇద్దరు ఆయన చెప్పే మాటలు, మీరు చెప్పే మాటలు, ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుని సరదాగా నవ్వుకుంటారు, హ్యాపీగా గడిచిపోద్ది. బ్రహ్మాండంగా లైఫ్ ఇదవుద్ది. అలా పాత ఫ్రెండ్స్తో కలిసినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడి, వాళ్ళతో మాట్లాడటం వల్ల మన మనసులో ఉండే కొన్ని దాన్ని ఏమంటారు, మన మనసులో ఉన్న కొన్ని బ్యాడ్ ఫీలింగ్స్ పోయి గుడ్ ఫీలింగ్స్ వస్తాయి. దానివల్ల మనిషి కొద్ది రోజులు ఎక్కువగా బతకడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవాళ ఎవరు ఎన్ని రోజులు బతుకుతాం ఏంటనేది అది సెకండరీ, ఎవరని చెప్పలేం. ఉన్న 4 రోజులు సరదాగా హ్యాపీగా గడపాలని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ బాస్.